సీఎం సహాయ నిధి పథకం కింద మంజూరైన 20,57,000 రూపాయల చెక్కులను 21 మంది లబ్ధిదారులకు అందజేశారు. 7 మండలాల జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబాలకు ఈ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదరికంతో బాధపడుతూ అనారోగ్యం బారిన పడుతున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సాయం అందించడం ద్వారా ప్రభుత్వం భరోసాగా నిలుస్తుందన్నారు. పోలవరం నియోజకవర్గంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూపిస్తున్నటువంటి శ్రద్ధకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఎవరైతే సీఎంఆర్ఎఫ్ సంబంధించి అర్జీలు పెట్టుకున్నారో వారికి కేటాయించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అలాగే నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 70 మంది బాధితులకు ఈ చెక్కులను అందించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి ఎన్డీఏ కూటమి పేద ప్రజలకి మంచి చేయాలి, బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలి అనే ఒక మంచి దృక్పథంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాగే మేము ప్రతి ఒక్కరికి కూడా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుంటుందని తెలియజేస్తూ ఈరోజు ఎవరైతే తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారి కుటుంబానికి ఒక భరోసా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. తప్పకుండా వారందరూ కూడా మంచిగా ఉండాలని, అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేసే విధంగా ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుందని తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను.